వచ్చింది కదా, చెప్పండి ఎవరు విన్నరు? కళ్యాణ్ పడాలే అవుతాడు. ఎందుకు పడాలా? తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు, గేమ్స్ లో అయినా ఇందులో అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాడు. ఓకే అందుకని కళ్యాణ్ పడాలి. ఓకే అంటే మేడం చూస్తున్నాము బిగ్ బాస్లో కొంతమంది కంటెస్టెంట్స్ చాలా రోజుల నుంచి కష్టపడ్డారు, కానీ ఈ లాస్ట్ 2 వీక్స్లో హై రెస్పాన్స్ వస్తుంది కళ్యాణ్కు, ఎందుకంటారు? తన బిహేవియర్ వల్ల. అంటే వేరే వాళ్ళ బిహేవియర్ బాగాలేదా? లేదు, ఇప్పుడు చూసుకుంటే రీతు అండ్ డిమాండ్ పవన్ వాళ్ళది, సంజన గారిది ఇలా చూసుకుంటే చాలా చూడాలనిపించట్లే వాళ్ళని చూస్తే. మరి తనుజానే పవన్ కళ్యాణ్ చూస్తే బాగా చూడాలనిపిస్తుందమ్మా. అట్లానే అనట్లేదు, వాళ్ళని చూడు, ఓన్లీ గేమ్ గురించి మాత్రమే చెప్తున్నా. వాళ్ళ అదే కాదక్క, అంటే చూసుకున్నట్టయితే కళ్యాణ్కు ఒక ఆర్మీ వ్యక్తి. సో ఆయన ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఆర్మీ ఓట్లేండి అని అడుక్కోలేదు. అవును. సో కానీ ఆర్మీ వాళ్ళు ఈయన అడగకపోయినా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. సో ఏం చెప్తారు దీని గురించి? గేమ్ చూసే కదండి ఎవరైనా ఓటేసేది. తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎంతలో ఉండాలి అందరినీ ఉంటున్నాడు. అంటే అరేతురే మాట్లాడుతుండు కదమ్మా, అది లాస్ట్ వీక్ తనని ఫస్ట్ నుంచి చూసుకుంటే తనని రేస్ చేస్తేనే తను వెళ్తున్నాడు తప్ప నార్మల్గా తనే వెళ్ళి గెలుపుకొని మరి మాట్లాడట్లేదు. అంటే కప్పు కొడతాను అంటారు మీరు? Yes. ఓకే, అంటే చాలా మంది ఉన్నారు కదా మేడం, అంటే ఇమాన్యుయల్ బెస్ట్ కంటెస్టెంట్స్ అంత కాదన్న తనుజా ఉంది. ఇమాన్యుయల్ది సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఓకే, తనుజాది చాలా సెంటిమెంటల్గా, ఆమె సమ్ టైమ్స్ ఏమో అగ్రెసివ్ ఉంటుంది, సమ్ టైమ్స్ నార్మల్గా ఉంటుంది. సుమన్ శెట్టి అంకుల్? సుమన్ శెట్టి ఆల్సో సేఫ్ గేమ్. తనకి పాయింట్స్ పెట్టడం తెలియట్లేదు, ఎక్కడ పెట్టుతున్నాడు ఏంటి అనేది సరిగ్గా తెలియట్లేదు. ఓకే, అంటే మీరు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు కూడా చూసుకున్నట్టయితే చాలా జెన్యున్గా మాట్లాడినారు. కప్పు ఎందుకు తొక్క, మనకు జీవితం అంటే ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడినారు. సో దీనికి ఏం చెప్తారు? అంతే కదండి, ఎవరి పేరెంట్స్ అయినా ఫస్ట్ బిహేవియర్ ఇంపార్టెంట్. నువ్వు కప్పు కొట్టకపో, కానీ ఎదుటి వాళ్ళతో మనం ఉన్న బిహేవియర్ బట్టే మనం గెలిచినా గెలవకపోయినా ఒకరికి గుర్తుండాలి అంటే మన బిహేవియర్ బట్టే మనం గుర్తుంచుకోవాలి. ఓకే అమ్మ, బిగ్ బాస్లో మొత్తం చూసుకుంటే అక్క మనము అంటే ఈ సంజన గారు రీతు చౌదరిని కొన్ని మాటలు అన్నారు. సంజన గారికి చెడ్డ పేరు లేకపోయినా మంచి పేరు, అంటే చెడ్డ పేరు లేదు కానీ చెడ్డ పేరు తెచ్చుకోయింది అనుకోవచ్చా ఇవి లాస్ట్ వీక్స్లో? అసలు ఏం మాట్లాడింది అని చెడ్డ పేరు వస్తాయి బ్రో, నా లాజిక్ లేకుండా తనే అలానే లేదు, తను ఉన్నదే చెప్పింది సంజన. వాళ్ళు అలా నాన్సింగ్గా ఉండడం వల్లనే తను రేస్ చేసింది. సో ఓవరాల్గా ఏం చెప్తారు? అంటే నేను అఫ్కోర్స్ కళ్యాణ్ ఫ్యాన్, అంటే నేను ఫస్ట్ తనుజ ఫ్యాన్ని, బట్ తను ఎక్కువ బాండింగ్స్లో వెళ్ళడము అలా తన గేమ్ చాలా డిస్టర్బ్ అయింది. నేను మాత్రం కళ్యాణ్ విన్నర్ అవుతానని చెప్పాను. ఓకే, థ్యాంక్స్.